హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ ఫలితాల గురించి కోర్టు నిర్ణయం ఏంటి అని చెప్పి మనమైతే ఉత్కంఠంగా ఎదురు చూడడం జరిగింది. అయినా కూడా ఈరోజు కూడా మనకు కొంత డిసప్పాయింట్గానే చెప్పుకోవచ్చు. సో 4 మార్కుల విషయమై కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగినా కూడా దీంతోపాటు అదనంగా మన నిరుద్యోగుల తరపున మరొక 7 క్వశ్చన్లని రెక్టిఫై చేయడం జరిగింది. సో దీనిపై కూడా కొంత వాదనలు జరిగినా కూడా మనకైతే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా మనకైతే పోస్ట్పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒక 5-6 సార్లు పోస్ట్పోన్ జరుగుతూ రావడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు మరియు ఎవరైతే ఒక 4-5 మార్కులతోటి దగ్గర ఉన్నారో వారైతే కోర్టు నిర్ణయం కోసం ఆతృతగా ఎదురు చూడడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కోర్టు కూడా కొంచెం తొందరగానే దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దీని కారణంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్స్ టెస్ట్ ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా 4 మార్కులకు దగ్గరగా ఉన్న విద్యార్థులు ఒకవేళ 4 మార్కులు అదనంగా కలపడం కారణంగా మాకు ఉద్యోగం వస్తుందేమో అని ఆశతోటి ఎదురు చూడడం జరుగుతుంది. సో ఇదైతే కొంత మానసిక సంఘర్షణకు గురి చేయడం జరుగుతుంది. సో మరి రేపు చెప్తానని చెప్పి మనకైతే కోర్టు వాయిదా వేయడం జరిగింది. సో రేపు కూడా వస్తుందా లేదా అనేది అయితే ఒకంత ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రతిసారి మనకు నెక్స్ట్ టైం వస్తుంది అనుకుంటూ మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్ జడ్జిమెంట్ ఈరోజు వస్తుందని కన్ఫర్మ్ అనుకున్నాకే చేద్దామని ఎన్ని రోజులు చేయకుండా కొద్దిగా ఆగాను. అయినా కూడా మనకి ఈరోజు రాకుండా మళ్ళీ రేపటికి కొంత వాయిదా అయితే పడడం జరిగింది. సో కొంత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజైతే వీడియో చేయడం జరిగింది. సో మనకు రేపైతే 4 మార్కుల విషయమై కొంత అప్డేట్ సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ కనుక రేపు ఫలితం వస్తే దాని గురించి రాగానే వెంటనే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది. అదేవిధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. సో ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.